హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనం మన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కోర్స్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నానండి. అంటే చాలా మంది ట్రావెలర్స్ ఇన్ఫర్మేషన్ పరంగా కంటెంట్ దొరకడం లేదు చాలా మందికి. వీడియో చూడాలంటే అమౌంట్ పే చేయాలన్నమాట. మనం ఇప్పుడు ఒక కోర్స్ లాంచ్ చేయాలి అంటే ఏదైనా సరే, ఇప్పుడు ఒక బుక్ గురించి డీటెయిల్‌గా మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్‌లో లింక్ అని పంపియండి. అంటే లేదా బుక్ అని పంపియండి అని కామెంట్ చేయండి అంటే మనకు లింక్ వచ్చేస్తదిగా. అలా కాకోకుండా నేను ఈ కోర్సులో ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ఎలా ట్రావెల్ చేయాలి? అంటే మన ఇండియన్ కాదు, మనకు వరల్డ్ వైడ్‌గా ప్రపంచ దేశాల్లో ఎలా ట్రావెల్ చేయాలనేది మనం ఈ కోర్సులో నేర్చుకుంటారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీసా, అలాగే పాస్‌పోర్ట్. ముందుగా ప్రతి ఒక్కరికి పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒక పీడీఎఫ్ మాదిరి మీకు ఒక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చూసేయండి. మినిమమ్ రూ. 1500 పాస్‌పోర్ట్‌కి పే చేయాలి. అలాగే ఎక్స్‌ట్రా ఫీజ్ అనేది ఏవి కూడా మీరు పే చేయకండి ఎక్కడ కూడా. అలాగే మీరు థర్డ్ పార్టీ ఇతరులను ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మీరు పాస్‌పోర్ట్‌కి వేలలో, లక్షల్లో ఖర్చు చేసుంటారు కొందరు. అంటే త్వరగా వచ్చేస్తది. 2, 3 డేస్‌లో వచ్చేస్తది పాస్‌పోర్ట్ అనేసి. అది గుర్తుంచుకోండి. అది ఫేక్. అది మొత్తం కూడా ఫేక్ న్యూస్ అనమాట. ఇంకొకటొచ్చేసి వీసా. ఏ ఏ దేశాలకు వీసాతో వెళ్ళాలి? ఏ ఏ దేశాలకు వీసా లేకుండా కొన్ని దేశాలు మనల్ని అలో చేస్తాయి. థాయిలాండ్, అలాగే బంగ్లాదేశ్, అలాగే మనకు నేపాల్, ఇలాంటి దేశాలు, మనకు శ్రీలంక ఇలాంటి దేశాలకు వీసా అవసరం లేదు. 15 రోజుల వరకు వీసా లేకుండా పాస్‌పోర్ట్‌తో వెళ్ళిపోవచ్చు. అలాగే ఏ దేశాలు వీసా తప్పనిసరిగా ఉండాలి. అలాగే కరెన్సీ ఎలా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి? ఎయిర్‌పోర్ట్‌లో మనం కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఎక్కువ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అంటే ప్రతి రూ. 100కి ఇంత పేమెంట్ అనేది నిబంధనల ప్రకారం మనకు కమిషన్ తీసుకుంటారు వాళ్ళు. అదే ఇతర థర్డ్ పార్టీ ఇతరుల వేరే బ్యాంకుల్లో వెళ్తే మనకు తక్కువ పేమెంటు, అంటే 100కి ఇంత కమిషన్ అనేది తక్కువగా కమిషన్ వెళ్ళిపోతుందనమాట. ఆ విధంగా మీరు విదేశీ కరెన్సీ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనేది మీకు సెపరేట్‌గా ఒక కోర్స్ మాత్రం లాంచ్ చేశాను. అలాగే వివిధ దేశాలలో ఎలా పర్యటన చేయాలి? ఏ ఏ దేశంలో ఎలా పర్యటన చేయాలి? ఏ దేశానికి ఎంత బడ్జెట్ అవుతుంది? అనేది మీకు ఈ కోర్సులో చూపిస్తాను. అంటే వివరిస్తాననమాట. ఒక దేశానికి ట్రావెల్ చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళాడంటే, ఆ దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ గాని, ఆ దేశానికి సంబంధించిన మొబైల్ సిమ్ కార్డ్స్ మనం అనుకుంటాము చాలా మందికి ఇంకా ఇప్పటికి కూడా తెలీదు. మన ఇండియాలో వినియోగించే జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, మనకు బీఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి గదా! ఈ కంపెనీలకు సంబంధించిన తరహా సిమ్ములే ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల గూడా మనకు అందుబాటులో ఉంటాయి అనుకుంటారు. అది కాదండి. ఒక్కో దేశానికి సంబంధించిన మొబైల్ నెట్వర్కింగ్ ఉంటుంది. మొబైల్ నెట్వర్కింగ్, మొబైల్స్ సంబంధించిన సిమ్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఆయా దేశంలో ఉండే సిమ్ములను గూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి గూడా వీడియోస్ చేశాను. మీరు ఈ కోర్సు పూర్తిగా ఉచితంగా ఉండేలా మీకు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్లాన్ చేశాను. ఇంకొకటేమిటంటే మన దేశంలో ట్రావెల్ చేస్తూ నేను ఈ కోర్స్ చేస్తాను. అంటే మన ఛానెల్‌లో ట్రావెల్‌కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. అలాగే మధ్య మధ్యలో ఇలాంటి కోర్స్‌కి సంబంధించిన వీడియోస్ తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా చూస్తాను. అంటే మీరు మన ఛానెల్‌లోకెళ్ళేసి వీడియోస్ లేదా లైవ్ స్ట్రీమ్ లేదా కోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు వీడియోస్‌లోకి వెళ్ళకోకుండా డైరెక్ట్ మీరు కోర్స్‌కు జాయిన్ అనుకునేవాళ్ళు, అంటే కోర్స్‌కి సంబంధించిన వీడియోస్ మాత్రమే చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ఛానెల్‌లో కోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసేయండి. మీరు ఏ దేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ దేశం గురించి కామెంట్ చేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు వీసా, పాస్‌పోర్ట్ పొందిన తర్వాత ఏ దేశానికి ఎంత బడ్జెట్‌తో వెళ్ళాలి అనేది, మీరు ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారో వీలైతే కామెంట్ చేయండి. లేదా ట్రావెల్ కోర్సులో మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మనకు కామెంట్ చేయండి. అంటే బ్రో పలాంది మాకు తెలియదు, దాని గురించి వివరించండి అని చెప్పండి. తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే వివరిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.